7వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనము. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. సహోదరి సహోదరులారా, ఇతరులకు ఉపచారము చేయడంలో అంటే సేవ చేయడంలో మనం ముందుండాలి. మనము ప్రభువునకు బిడ్డలమై ఉన్నాము. ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను మనం ఇతరులపై చూపించగలగాలి. మనం ప్రభు నుండి పొందుకున్న జ్ఞానాన్ని, ప్రేమను, వరములను ఇతరుల కోసం ఉపయోగించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి గృహ నిర్వాహకులమై ఉండాలి. ప్రభు మనకు అనుగ్రహించిన వరములను ఇతరులకు మేలు చేయడంలో ఉపయోగిస్తూ ఉపచారము చేస్తూ మన ప్రవర్తన ద్వారా ప్రభువుని మహిమపరచాలి, ఘనపరచాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీకు వ్యతిరేకమైన కార్యాలను ఎన్నో చేసినప్పటికీ ఎన్నోసార్లు మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. ఇతరులను క్షమించగలిగే మనసుని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా హృదయాన్ని మీ ప్రేమతో నింపండి తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపించగలగాలి ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన వరములను ఇతరులకు మేలు చేయడంలో ఉపయోగించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఇతరులకు ఉపచారము చేయడంలో ముందుండి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.